రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మహమ్మద్ సిరాజ్ చెలరేగిపాడు. తన పాత ప్రత్యర్థిపై పవర్ చూపించాడు. పదునైన బౌలింగ్తో చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపాడు. పవర్ ప్లేలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దెబ్బకొట్టేశాడు. 4 ఓవర్లు వేసిన సిరాజ్ జస్ట్ 19 పరుగులే ఇచ్చాడు. 3 కీలకమైన వికెట్లు తీశాడు. ఓ రకంగా తనను వదిలేసిన రాయల్ ఛాలెంజర్స్పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 7 సంవత్సరాల పాటు ఆర్సీబీతోనే సిరాజ్ ట్రావెల్ అయ్యాడు. కానీ పేస్ ఎక్స్ప్రెస్ను బెంగళూరు జట్టు రిటైన్ చేసుకోలేదు. వేలానికే వదిలేసింది. వేలంలో కూడా కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గుజరాత్ టైటాన్స్కు వెళ్లిన సిరాజ్ 7 ఏళ్ల అనుబంధం ఉన్న బెంగళూరులో ఆర్సీబీపైనే పంజా విసిరాడు. ఒకప్పుడు బెంగళూరు జెర్సీలో మెరిసిన సిరాజ్ ఈసారి మాత్రం జీటీ జెర్సీలో ఔరా అనిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ను షేక్ చేసి పడేశాడు. గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలకంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ తర్వాత సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. బెంగళూరుతో ఉన్న బాండింగ్ను గుర్తు చేసుకున్నాడు. ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లడం ఎమోషనల్గా అనిపించిందన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో 7 ఏళ్లు ఆడానన్నాడు. తన జెర్సీ రెడ్ నుంచి బ్లూకి మారిపోయిందన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ టైంలో బంతి అందుకోగానే అన్ని విషయాలు మర్చిపోయానన్నాడు. తాను రొనాల్డో అభిమానన్నాడు. అందుకే వికెట్ వచ్చినప్పుడు అలా సంబరాలు చేసుకున్నానన్నాడు. టీమిండియా నుంచి విరామం దొరికిన సమయంలో తన బలహీనతలపై దృష్టి పెట్టానన్నాడు. ఫిట్నెస్పై ఫోకస్ చేశానన్నాడు. ఆశీష్ నెహ్రా, ఇషాంత్ శర్మ నుంచి సలహాలు తీసుకున్నానన్నాడు. పిచ్ గురించి తాను ఆలోచించానన్నాడు. పాజిటివ్ మైండ్ సెట్తోనే ఆడతానన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సిరాజ్ ఆట తీరును మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్ ఎంపిక కాలేదని గుర్తు చేశాడు. ఆర్సీబీ కూడా రిటైన్ చేసుకోలేదన్నాడు. దీంతో సిరాజ్ బాధపడి ఉంటాడన్నాడు. సిరాజ్లో మంచి ఫైర్ ఉందన్నాడు. కొత్త బంతితో రాణించాడన్నాడు. బెంగళూరులో బంతితో రికార్డును కొనసాగించాడని ప్రశంసించాడు. తొలి 3 ఓవర్లలో 12 లేదా 13 పరుగులే ఇచ్చాడన్నాడు. అప్పుడే 4వ ఓవర్ వేసినా మరిన్ని వికెట్లు తీసేవాడన్నాడు. బంతిని స్వింగ్ చేసిన తీరు అద్భుతమన్నాడు. సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నప్పుడు తానేంటో నిరూపించుకునేందుకు ఇలాగే రాణించాలన్నాడు. నిలకడగా రాణించి టీమిండియాకు రీ ఎంట్రీ ఇవ్వాలన్నాడు.